ఓం శాంతి. ప్రతి ఒక్కరూ చాలా తమ జీవన శైలిలో, వ్యవహారంలో చాలా తక్కువ శ్రమ ఉండాలి. దాని ఫలితాన్ని ఎక్కువగా తీయాలి. అందుకే మన పెద్దలు కూడా చెప్తారు, తక్కువ ఖర్చు ఎక్కువ లాభం. అది వాస్తవంగా నిజంగా చెప్పాలంటే వ్యాపార లావాదేవీల్లో కూడా అందరూ అలానే కోరుకుంటారు. ఎందుకంటే ఖర్చు ఎంత ఎక్కువ పెడతామో అంతే వస్తే అది ఏమాత్రం గొప్ప తెలివైన విషయం కాదంటారు. తక్కువ ఖర్చు ఎక్కువ రాబడి. సో దీనికోసం ఆధ్యాత్మికంగా బ్రహ్మకుమారీసు ఏం చెప్తుంటారంటే, మరి ఇదంతా చేసేదంతా కూడా బుద్ధి. మరి బుద్ధి ఎప్పుడైతే మనం చాలా శక్తివంతంగా ఉండాలంటే మనసుని తేలికగా ఉంచుకోవాలి. ఎన్నో విషయాల్లో నుంచి మనం చెప్పాలంటే అన్నిట్లో మనకు అనవసరమైన విషయాల్లో కూడా వెళ్ళి కలుగజేసుకోవడం వల్ల మన మనసు యొక్క శక్తి రోజు రోజుకు తగ్గిపోతుంటుంది. అలా కాకుండా అవసరం మనం చెయ్యాలి, సమాజ సేవలు చేయాలి, అవసరానికి పరోపకారం చేయాలి. కానీ మన మనసుని భారం చేసుకొని చేస్తున్నప్పుడు అవే వైబ్రేషన్స్ వారికి కూడా చేరుకుంటాయి. సో అందుకోసమే విశేషంగా ఇక్కడ రాజయోగంలో మనకు ఏం నేర్పిస్తారంటే, ముఖ్యంగా మీ మనసు బుద్ధిని తేలికగా, లైట్నెస్. సో అప్పుడు మీరు మైట్ అనేది మీరు ఫీల్ అవ్వగలరు, ఇతరులకి అందించగలరు. సో దీనికోసం రాజయోగ మెడిటేషన్ టెక్నిక్ ఏం చెప్తుంటారంటే, ఎప్పటికప్పుడు మనము కొన్ని సిస్టమ్స్ మనం చూడండి, మనం సిస్టమ్స్ అనగానే మన బుద్ధి యాక్సెప్ట్ చేస్తే ఇలాగా ఉండాలి సిస్టమ్. ఉదాహరణ చూడండి, మన రెగ్యులర్ లైఫ్లో మన పెద్దవాళ్ళు కూడా మనకు నేర్పిస్తూ ఉంటారన్నమాట. ఎవరైనా వచ్చినా రాగానే వారిని ఎలా ఉన్నారు, కూర్చోండి, ఏమైనా తీసుకుంటారా, కాఫీ టీ వగేరా అలా అడుగుతారు. దూరం నుండి వస్తే ఉండండి కాసేపు, జారబడి వెళ్ళండి, అలా కొన్ని మన మర్యాదలు మనం ఆ విషయంలో ఎంత బాగా సిస్టమ్స్ నేర్చుకుంటాం. అలానే ఇక్కడ స్థూలంగా మనము మంచి చెడులు అడిగే సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా లోపల మనకు అలా గౌరవం ఇవ్వాలని అనిపించకపోయినా కూడా మనం ఆ సిస్టమ్స్ని ఫాలో చేసి పైన వచ్చిన అతిథులని మనం సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తాం. అది కొంతవరకు మంచి అవుతుంది. మరీ అడగకుండా మంచి చెడు చూడకుండా పైన సిస్టమ్ అయినా మనం ఫాలో చేస్తాం. కానీ రాజయోగము కొంచెం ఒక అడుగు ముందుకు వేయమంటుంది. ఎలాగో పైన అడుగుతున్నావు కదా, అలానే మనస్ఫూర్తిగా వారికి నీ వైపు నుంచి ఆ యొక్క గౌరవాన్ని, ప్రేమని ఎందుకు అందించకూడదు? అయితే మనకి ప్రశ్న వస్తుంది, వారి పట్ల మాకు అలాంటి సదుద్దేశం లేనప్పుడు ఆ ప్రేమ, గౌరవం ఎలా వస్తాయి? కానీ అది సాధ్యమవుతుంది. ఎందుకంటే భగవంతుడికి సాధ్యమవుతుంది. పెద్ద మనసున్న వాళ్ళకి సాధ్యమవుతున్నప్పుడు మనకు కూడా సాధ్యమవుతుంది. అంటే మనం కూడా మన మనసుని విశాలంగా చేసుకున్నప్పుడు తప్పకుండా వారి పట్ల మనకు ఏదైనా ద్వేష భావన, నచ్చని విషయము అలా ఉంటే తప్పకుండా మన మనసు విశాలతలో భగవంతుని యొక్క శక్తి నుండి మనకు తెలియకుండానే భగవంతుని యొక్క శక్తి ద్వారా వారిని మనము ప్రేమించగలము, గౌరవించగలము. సో ఇదొక టెక్నిక్గా మనము, అంటే ఇది మన ఆత్మిక టెక్నిక్ అంటారన్నమాట. మెడిటేషన్ టెక్నిక్ అంటే నా వల్ల అవ్వదు, కానీ భగవంతుని వల్ల అయ్యి తీరుతుంది. అది మనకు నేర్పిస్తున్నారు ఇక్కడ రాజయోగంలో ముఖ్యంగా. సో దీనికోసం మనము ఏం చేయాల్సి ఉంటుంది? నిత్యం రాజయోగంలో ఒక చిన్న అభ్యాసం చేయమంటూ ఉంటారు. అది అందరికీ చాలా తెలిసిన విషయమే, కానీ అది చాలా ఒక తెలిసి తెలియని ఒక విషయం లాంటిది అనమాట. అందరిలో మన యొక్క ప్రాణశక్తి ఉన్నప్పుడే జీవుడు ఏదైనా చేయగలరు. కానీ పోయిన తర్వాత అయ్యో ఆ పుణ్యాత్మ వెళ్ళిపోయారు అని ఆ పోయిన తర్వాత ఆత్మశ్రద్ధాంజలి మనం చేస్తుంటాం. కానీ వాళ్ళు ఉన్నప్పుడే వారి ఆత్మకి ఎందుకు మనము ఆ శ్రద్ధతో మనము వారికి ఆ భావనలు అందించకూడదు? పోయిన తర్వాత ఇంకా తప్పదని మనం చేస్తామో, అయిపోయిందని చేస్తామో, అలా కాకుండా ఉన్నప్పుడే, అంటే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆత్మగౌరవం కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవింగ్, సెల్ఫ్ కేరింగ్, సెల్ఫ్ రియలైజేషన్ ఇవన్నీ కూడా రాజయోగంలో చాలా చక్కగా నేర్పిస్తారు. దీనికి మనం కేవలం మనం ఇవ్వాల్సింది రోజుకు ఒక 45 నిమిషాలు, ఉదయం కానీ లేక సాయంత్రం కానీ మన టైం తీయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆత్మిక రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ దీంతో
మనకు ఇంకొక శక్తులు చాలా ఉన్నాయి. ఆత్మ గుణాలు, శక్తులు ఇవి చాలా ఉన్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే మనం చూడండి, మన యొక్క లైట్‌నెస్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ లైట్‌నెస్ అనేది మనం వేరే వారిలో కూడా ఆ లైట్‌నెస్ తీసుకురాగలం. అంటే ఒక వ్యక్తి చాలా బాధలో ఉండి, చాలా దుఃఖంలో ఉండి, అశాంతితో ఉన్న వారిని కూడా మీలో ఉన్న లైట్‌నెస్, తేలికదనము వారికి కూడా అది అందించగలం. అంతే కదా! మనం అంధకారంలో ఉన్నామనుకోండి, వేరే వారిలో కూడా అంధకారమే నింపుతాం. మనం ప్రకాశంలో ఉన్నప్పుడు మనం ఇతరులని అంధకారంలో మనం చూడలేం. ఏముంది, వెళ్ళి అలాగ అంధకారంలో ఉన్నప్పుడు చీకట్లో ఎందుకిలా కూర్చున్నావు అని మనకు తెలిసిన విద్య ఏముంది? చీకటిని మనము పంపించేయం కదా! చీకటిని ఎవరు పంపించలేరు. దానికోసం ఏం చేస్తాము? చిన్న అక్కడ స్విచ్ ఉంటది. స్విచ్ ఆన్ చేస్తాం. చీకటి దూరం అయిపోతుంది. సో, అలాగా అదెంత చిన్న మన మనసుకి ఒక సెన్స్ యూజ్ చేస్తాం అంతే. అంతేగాని ప్రకాశం రావడానికి కిటికీలు, తలుపులు అలా తెరవం కదా! సో, లోపల బయట కూడా అంధకారం ఉంది. సో, లోపల మన అంధకారం పోవడానికి ఈ మన యొక్క ఒక మంచి మెమరీ, ఒక మంచి స్మృతి అనే స్విచ్ ఆన్ చేయమంటారు ఇక్కడ రాజయోగంలో పరమాత్మ నేర్పించేది. ఏంటి? నేనొక పరమ పవిత్రమైన ఆత్మను, భగవంతుని యొక్క సంతానం. సో, దీని యొక్క ఎనర్జీ మన లోపల అంతరాత్మకి చాలా టచ్ అవుతది. కాకపోతే దీనికి కొంచెం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఉదయము, సాయంకాలము ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, లేక మనం పనిచేస్తున్నప్పుడు గంట గంట మధ్యలో నేను ఒక పాజిటివ్ పవర్, ఒక ఎనర్జీని, ఈ విధమైనటువంటి సంకల్పం అనే స్విచ్, థాట్ పవర్ మనము ఆన్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే నెగెటివ్ అవుతుందో అవ్వదో ఒక భయము, ఆ యొక్క ఆవరించినటువంటి ఆ చీకటి అనేది దూరం అవుతుంది. సో, మనం ఈ విధంగా కలుసుకుంటూ ఉందాము. సో, రాజయోగ మెడిటేషన్‌కి మీరు తప్పకుండా మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో చాలా సహజంగా సుఖము, శాంతిని అనుభూతి చేస్తారని ఆశిస్తూ ఓం శాంతి.